Hello guys, this is Avinash. Welcome back our YouTube channel after long gap. సో నేను మోస్ట్లీ ఏంటంటే హాస్టల్ వీడియోస్ ఎలా తీస్తానంటే చాలా అంటే చాలా బెస్ట్ క్వాలిటీలో ఉన్నటివి పర్సన్స్కి నీడెడ్ ఇదైతే బాగుంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది అన్నట్టు మాత్రమే మోస్ట్లీ నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను. సో ఆ విధంగా ఈరోజు అయితే మనకు ఒక పెద్ద అపార్ట్మెంట్ ఇది. యాక్చువల్లీ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ. సో గేటెడ్ కమ్యూనిటీలో అప్ టు లగ్జరియస్ పీజీ అనమాట ఆల్మోస్ట్. ఓకేనా, ఒక ఫ్యామిలీతో మీరు స్పెండ్ చేస్తే ఎలాగైతే ఉంటుందో అదే విధంగా ఉంటుంది. లోపల మనం చెక్ చేసుకుంటే సో మనకు లోపల కనిపిస్తుంది కదా. సో అదే లోపలికి వెళ్ళి ఒకసారి మనం చూద్దాం ఇప్పుడు. ఓకేనా, సో మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో చూడండి ఒకసారి, మీరు నమ్మరు అసలుకి ఇది హౌసా పీజీయా అనేది మీకే డౌట్ వస్తుంది. ఓకే, ఒక ఫ్యామిలీలో వేసుకున్నట్టు ఒక మంచి సోఫా సెట్లు. ఇక్కడ ఒకసారి మొత్తం చూద్దాం ఎక్కడెక్కడ ఏమేమి రూమ్లు ఉన్నాయో. ఎంట్రన్స్లో ఎలా జస్ట్ ఎంటర్ అయ్యామంటే మనకి ఇక్కడ ఒక మాస్టర్ బెడ్రూమ్. ఓకే, సో ఇదే మాస్టర్ బెడ్రూమ్ అంటున్నాను కదా. సో మళ్ళీ మీరు చూస్తే షాక్ అవుతారు, అప్పుడు మీకే తెలుస్తుంది. సో ఇది ఒకటి మనకు ఏసీ రూమ్ అనమాట. ఓకేనా, సో ఇది 2 షేరింగ్ ఇది. ఓకే, సో ఇక్కడ మనకు టీవీ కావాలంటే టీవీ అటాచ్ చేసుకోవచ్చు. కబోర్డ్స్ కూడా రెడీగానే ఉన్నాయి. ఓకే, సో ఇది ఒక లగ్జరియస్ ఫ్యామిలీ అపార్ట్మెంట్. సో దీన్ని మీరు పీజీస్ లాగా కన్వర్ట్ చేశారనమాట. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే మాత్రం దీన్ని ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, సో ఒకసారి వాష్రూమ్ చూద్దాం. దీనికి అయితే అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. సో దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో చాలా నీట్గా ఉంది కదా. సో విత్ గీజర్ ఫెసిలిటీ. సో ఇది ఒక రూము అండ్ ఇక్కడ కబోర్డ్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఇంకొక రూమ్ చూద్దాం ఎలా ఉంది ఏంటనేది. మీకే చూస్తే మాత్రం టన్ అవుతారు అలాగే, డ్యామ్ షూర్. సో హ్యాపీగా తినడానికి ఒక ఫ్యామిలీతో మోస్ట్లీ ఎవరైనా సరే పీజీలో ఉన్నామా లేదంటే హాస్టల్లో కాదు హౌస్లో ఉన్నామా చూస్తే వాళ్ళే షాక్ అవుతారు. చూడండి మీరే. ఓకే, ఎంత పెద్ద డైనింగ్ టేబుల్ కదా. సో ఇది ఓపెన్ కిచెన్. మీరు కావాలంటే ఓన్గా మీరే కుక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ మెయిన్ బెనిఫిట్ ఏంటంటే చెన్నై 1 ఇక్కడ వాషింగ్ మిషన్ ఏరియా ఇది. సో చెన్నై 1 చాలా అంటే చాలా దగ్గర. ఆల్మోస్ట్ మీకు చూపిస్తాను నేను గూగుల్ మ్యాప్లో చెన్నై 1 ఎక్కడ ఉంది, ఈ ప్లేస్ ఎక్కడ ఉంది అనేది. ఇది తురాయిపాకం ఏరియా ఇది. ఓకేనా, సో ఇది ఓపెన్ కిచెన్. చూడండి ఎంత నీట్గా ఉందో. సో మీరు కావాలంటే మీరే చేసుకోవచ్చు ఫుడ్, ఎవ్రీథింగ్. ఓకే, సో ఫ్రిడ్జ్ ఉంది. సో ఇది కూడా ఒకటి ఉంది. ఆల్రెడీ పర్సన్స్ దీంట్లో ఉన్నారు. సో ఇది ఒక వాష్రూమ్, టబ్ బాత్ అంటారు దీన్ని. సో మీరు కావాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు. ఇదే చూడండి ఒక చిన్న మినీ సైజ్ బెడ్రూమ్ ఉన్నట్టుంది ఇది. లోపల డిజైన్ చూడండి ఎంత నీట్గా ఇచ్చాడు. సో ఇదొకటి. సో ఓపెన్ కిచెన్. సో ఇది జస్ట్ నార్మల్, ఇది స్టోర్ రూమ్. ఇక్కడ టీవీ ఉందన్నమాట, ఓపెన్ ప్లేస్. దిస్ ఈజ్ ఆల్సో 2 BHK విత్ ఏసీ రూమ్. ఆల్రెడీ ఒక పర్సన్ అయితే దీంట్లో ఉన్నారు. ఓకేనా, సో దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. సో దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది విత్ గీజర్ ఫెసిలిటీ. సో విత్ కబోర్డ్స్. అండ్ మెయిన్ మీరు చూస్తే ఆఫీస్ వర్క్ చేసుకోవాలనుకుంటే పీస్ఫుల్గా అయితే చాలా బాగుంటుంది ఆఫీస్ వర్క్.
ఇప్పుడు మీరు అస్సలు సిస్సలైన మాస్టర్ బెడ్రూమ్ చూస్తారు. ఇంతకుముందు చెప్పాను కదా షాక్ అవుతారని. డామ్ షూర్ ఇప్పుడు మీరు షాక్ అవుతారు. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ చూడండి ఒకసారి డిజైన్ ఎలా ఇచ్చారు. ఇది మొత్తం వుడ్ ఇది. సో ఈ వుడ్ మధ్యలో డిజైన్ చూడండి ఎలా ఇచ్చారు. యాక్చువల్లీ ఇది ఒక చిన్న బార్ సెటప్ అనమాట హోమ్కి. కాకపోతే మీరు ఆఫీస్ వర్క్గా మీరు యూస్ చేసుకోవచ్చు దీన్ని. ఇక్కడ ఇది ఒక 2 BHK. ఇది కింగ్స్ బెడ్ అంటారు దీన్ని. ఆల్మోస్ట్ 3 మెంబర్స్ దాకా దీనిలో పడుకోవచ్చు. సో ఇది ఒకటి మెయిన్. ఆల్రెడీ కొంతమంది అయితే దీనిలో స్టే చేస్తున్నారు, అందుకని వాళ్ళే మొత్తం థింగ్స్ అన్ని తెచ్చిపెట్టుకున్నారు. వావ్ 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 కోసం అసలు ఇప్పుడు దాకా నేను చూడలేదు. ఆ మాస్టర్ బెడ్రూమ్కి అద్భుతమైన వాష్రూమ్ వాటన్నిటికీ. దీనిలో కూర్చొని మీరు ఏదో కూడా కొట్టచ్చు, ఇబ్బందిలే. టీవీ సెట్టింగ్ కూడా ఇచ్చాడు, సూపర్ కదా. సో ఇది ఒకటి. అండ్ ఇది కబోర్డ్ ఏరియా. మొత్తం ఇది కబోర్డ్ ఏరియా. ఇదంతా ఓపెన్ ప్లేసే. సో చాలా అంటే చాలా పీస్ఫుల్గా, హైలైట్గా, అరాచకంగా ఉంది గాయస్. సో మీరు నమ్ముతారో నమ్మరో, సో దీన్ని చూస్తే ఎవరికైనా సరే జాయిన్ అవ్వకుండా ఉండాలనిపిస్తుందా? మీరే చెప్పండి. సో రెంట్ పరంగా ఒకసారి మనం ఓనర్ని అడిగితే తెలుసుకుందాం. సో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. ఓకే, సో ఇది కూడా ఒక 2 BHK. ఇది కెన్ స్టెప్ నో ప్రాబ్లం. సో దీనికి రిలేటెడ్ బ్రో నో ప్రాబ్లం బ్రో, యూ కెన్ స్లీప్. సో ఇక్కడైతే మనకు లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. సో ఇబ్బంది లేదు, 1కి 2 లిఫ్ట్లు ఉన్నాయి. సో ఇదే మనకు స్విమ్మింగ్ పూల్ ఏరియా. సో ఇది ఏ టైంలో అయినా సరే మీరు వన్స్ ఇక్కడ జాయిన్ అయితే మీరు హ్యాపీగా స్విమ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎంత హైలైట్గా ఉందో, ప్రశాంతంగా ఉంది కదా. స్విమ్మింగ్ పూల్కి ఆపోజిట్లోనే జిమ్ కూడా ఉంది. సో వన్స్ మీరు ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఎవరైనా హాస్టల్ జాయిన్ అయితే మాత్రం ఈ స్విమ్మింగ్ పూల్తో పాటు జిమ్ మొత్తం కూడా ఫ్రీ. ఓకేనా? సో నో ప్రాబ్లం. సో ఇది జిమ్ ఏరియా మనకు. సో ఇది జిమ్ ఏరియా, ఇది స్విమ్మింగ్ పూల్ ఏరియా. సో మీరు ఆల్మోస్ట్ మనకు ఇది ఎక్కడంటే జస్ట్ మీకు ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది ఇస్తాను, డైరెక్ట్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. సో మీకు ప్రైస్ పరంగా టోటల్ డీటెయిల్స్ అనేది మొత్తం కూడా మీకు చెప్తారు. చెన్నై 1 ఇక్కడ నియర్ బై మనకు HCL కంపెనీ కానీ, విప్రో కానీ, అండ్ చెన్నై 1 పెరుంగుడి, అండ్ షోలింగనల్లూర్, కారపాకం. ఓకే, చాలా పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే ఇక్కడ మనకు నియర్ బై ఉన్నాయి. సో మీరు ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి, పీస్ఫుల్గా ఒక హోమ్లీ అపార్ట్మెంట్ మనకు కావాలి అనుకుంటే మాత్రము వెంటనే సో వీళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయ్యాక మీకే తెలుస్తుంది ఎంత బాగుంది అనేది. సో ప్రజెంట్ అయితే వీళ్ళు వితౌట్ ఫుడ్తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇఫ్ యూ వాంట్ విత్ ఫుడ్ దే ఆర్ ప్రొవైడింగ్, నో ప్రాబ్లం. ఓకే, ఇదే మనకు ఒక చిన్న పార్క్ ఏరియా అనమాట. మీరు కావాలనుకుంటే హ్యాపీగా బాస్కెట్బాల్ ఆడుకోవచ్చు. షటిల్ కోర్టు కూడా ఉంది ఇక్కడ. ఆల్సో మై ఫేవరెట్ గేమ్ షటిల్. సో మీరు హ్యాపీగా రిలాక్స్డ్గా కూర్చోడానికి 2 బల్లాలు కూడా వేసారు. వెరీ గుడ్. మీరు తిరగాలనుకుంటే ఇక్కడే తిరగచ్చు ఫుల్గా.